ఒకప్పుడు సరిగ్గా లేని మనుషులు కూడా సడన్ గా మార్పు తెచ్చుకొని చాలా మంచిగా ఉంటాం మొదలు పెడతారు. మనం ఇంప్రెస్ అయిపోయి కొంచెం ఫ్లెక్సిబుల్ గా మారుతాం. మంచిని రివార్డ్ చేయాలి, కొద్దిగా వీళ్ళకి ప్రివిలేజెస్ ఇద్దాం. బికాస్ వాళ్ళు మారారు కాబట్టి ఆ మార్పుకి మనం ఏదో ఒక విధంగా రివార్డ్ చేయాలి. కాబట్టి వీ ఫీల్ లైక్ వీ షుడ్ గివ్ దెమ్ సంథింగ్ జస్ట్ టు కమ్యూనికేట్. నీ మార్పు నాకు అర్థమైంది, దాన్ని రివార్డ్ చేస్తున్నాను, ఇది చూపించుకోవడానికి మనం కొంచెం ప్రివిలేజెస్ ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, పవర్ వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళ కుక్క బుద్ధి చూపిస్తారు. అప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే, వీడికి నేను పవర్ ఇచ్చాను కాబట్టి, ఇది అఫీషియల్ గా అందరికి చెప్పాను కాబట్టి, ఇప్పుడు పవర్ రివోక్ చేసుకుంటే నేను ఒక వీక్ లీడర్ లా కనిపిస్తాను. అంటే అన్డిజర్వింగ్ క్యాండిడేట్ కి మీరు పవర్ ఇచ్చారు. అందరి ముందు మీరు వాడి పవర్ ని వెనక్కి లాగేసుకున్నారనుకోండి, పవర్ అలా ఇచ్చి అలా తీసేసుకున్నారనుకోండి, 4 రోజుల్లో మీ డెసిషన్ రివోక్ చేసుకున్నారు అనుకుంటాం కాసేపు. అప్పుడు ఏమవుతుంది, అందరూ నన్ను చూసి ఒక బ్యాడ్ లీడర్ అనుకుంటారు. కాబట్టి వీడు ఎలా ఉన్నా కూడా వాడికి పవర్ కొన్ని రోజులు మనం అంతే ఉంచి మెల్లిగా తీసుకుందాం అని మీరు అనుకుంటారు. ఈ లోపు వాడు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, జనాల పర్సెప్షన్ గురించి ఆలోచించకుండా పవర్ మీరు వెంటనే రివోక్ చేసేసేయండి. మీరు గుడ్ బిహేవియర్ చూసి వాడికి పవర్ ఇచ్చారు, ఆ గుడ్ బిహేవియర్ కంటిన్యూ అయితే మీరు ఇచ్చిన పవర్ కూడా కంటిన్యూ అవ్వాలి. వాడిలో బ్యాడ్ బిహేవియర్ కనుక మళ్ళీ వచ్చిందనుకోండి, మీరు కూడా వెంటనే ప్రీవియస్ స్టేజ్ కి వాడిని డిమోట్ చేసేసేయాలి. ఎవరో చూస్తారు, నేను ఒక బ్యాడ్ లీడర్ లా కనిపిస్తాను, ఫికల్ మైండెడ్ గా కనిపిస్తాను, నా డెసిషన్ రివోక్ చేసుకోకూడదు, ఇలా ఎప్పుడు అనుకోకండి. మంచి లీడర్ అంటే ఎవడో చూస్తాడు ఏదో అనుకుంటాడని కాకుండా రైట్ థింగ్ ఏంటో అది చేసేసేయాలి. వాడు చావు తెలివితేటలు చూపించాడు, పవర్ ఇచ్చిన తర్వాత మీరు రివోక్ చేయలేరు, కొన్ని నెలల పాటు వాడు డాన్స్ లో ఇచ్చిన వాడు అనుకుంటాడు. మీరు ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా పవర్ రివోక్ చేసేసేయండి. కొద్దిగా కూడా టాలరేట్ చేయకండి, మీ ఇమేజ్ గురించి భయపడకండి.